నమస్తే. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్లు ఈ మాట వినగానే జగన్ ఎక్కడున్నా సరే దడుచుకుంటాడు. అందుకేనేమో తన హయాంలో కనీసం 6 నెలలు కూడా పని చేయించకుండా వేటు మీద వేటు వేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారి వేటు జగన్ మీద పడబోతుందా? మొత్తానికి ఆయన మీద పడ్డ వేటు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఏబీ వెంకటేశ్వరరావు గారు నిజంగా ఒక ప్రభుత్వం ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారులపైన ఎలాంటి వేటులు వేయకూడదో అలాంటి వేటు ఏదైతే ఉందంటే అది ఏబీ వెంకటేశ్వరరావు గారు. వాస్తవానికి ఈయన ఒక పొలిటీషియన్ కాదు, ఒక సినీ స్టార్ కాదు, ఇంకెవరూ కాదు. అయినా సరే ఈయనకింత పేరు ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ జగన్ అనే పేరు వల్ల అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆయనకి ఇంతకాలం తర్వాత సుదీర్ఘ కాలం అయిన తర్వాత ఇప్పటికి న్యాయం జరిగింది ఏబీ వెంకటేశ్వరరావు గారికి. మొత్తానికి ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ ఆయన ఒక విజయోత్సాహాన్ని అందుకున్నారండి. ఒక సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ గెలుపు చవి చూశారు ఆయన. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావు అంటే వణికిపోయేవాడు. లేకపోతే 2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఆయన విధులకు దూరంగా పెడతాడా? అక్కడితో ఆగాడా? మళ్ళా 2022 జూన్ 28 నుంచి మళ్ళీ 2024 మే 30 వరకు మళ్ళీ ఆల్మోస్ట్ 2 years, అంటే మొత్తం టోటల్ 4 ఏళ్ళు ఆయన్ని విధులకు దూరంగా పెట్టడమే కాకుండా ఈ సస్పెన్షన్ అనేది ఎప్పుడైతే చేశారో శాలరీ రాలేదు, అలవెన్సులు రాలేదు, ఏమీ రాలేదు. అదే కాకుండా ఆయన మానసికంగా కూడా హింసించాలని చూశారు. మనకు తెలుసు. అంటే ఒక కులం అనేది కులం పేరుతోటి ఒక వ్యక్తిని ఈ రకంగా చిత్రహింసలకు గురి చేయటం సబబా? ఆయన కమ్మవాడైతే నీకేంటి, నీకెందుకు అసలు కమ్మ అనే పేరు వింటే అంత ఉలిక్కి పడతావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చాక కొద్దిమంది రెడ్ల మీద ఎవరికైనా నెగిటివ్ ఇది వచ్చింది, కానీ అంతకుముందు రెడ్లంటే ఎవరికి కూడా కోపం లేదు. అదేవిధంగా కమ్మవారంటే ఎవరికి కోపం లేదు. ఇప్పుడు కమ్మవాళ్ళు రెడ్లతో పనిచేశారు, రెడ్లు కమ్మవారితో పనిచేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు హయాంలో రెడ్లు లేరా అండి? ఎందుకు చెప్తున్నామంటే అసలు కులం అనేది తీసుకొచ్చి మనుషుల మధ్య ఒక విభజన తీసుకొచ్చి మంచిగా పనిచేసే ఉద్యోగులని ఈ రకంగా మానసికంగా శారీరకంగా హింసించటం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం. ఒక 5 ఏళ్ల కాలం మనం తీసుకుంటే ఒక నాజీల టైంలో, ఒక హిట్లర్ టైంలో ఈ రకంగా ఉందా? ఈ రకంగా ఉండదేమో కూడా. అట్లా తయారు చేశాడు. మొత్తం వ్యవస్థను నాశనం చేయటమే కాకుండా వ్యక్తుల మీద పగబెట్టుకుని ఈ విధంగా చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే రాజశేఖర రెడ్డి తత్వం ఇది కాదు. రాజశేఖర రెడ్డిని మనం దగ్గరగా చూసామండి. ఇప్పుడు అతను కొడుకు మీద మమకారం, పుత్రవాత్సల్యం అనేదే ఆయన్ని ఒక రకంగా దిగజార్చింది. లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఇంకా దూరంగా పెట్టుంటే ఈ రకంగా అసలు ఈ విజయసాయి రెడ్డిని దగ్గరికి తీయకుండా ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఈ రకంగా క్విట్ ప్రోకోకి వీటికి అలవాటయ్యి ఈ డబ్బంతా తెచ్చుకుని ఉండకపోతే అసలు రాజశేఖర రెడ్డి అనేవాడు మంచి పాలకుడిగా మిగిలిపోయి ఉండేవాడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 4 సంవత్సరాలు ఇంచుమించుగా పైచీలకు ఈ ఏబీ వెంకటేశ్వరరావుని బాధించాడు. ఎందుకు బాధించాడు? మీరు అన్నట్టుగా ఎందుకు వణికిపోయాడు? దానికి రీజన్ ఏంటంటే ఏదైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిందో, ఓసారి గుండెపోటు అన్నారు, ఒకసారి మరొకటి అన్నారు, ఆఖరి గొడ్డలిపోటు అన్నారు. ఇన్ని రకాలుగా ఆ హత్యని చిత్రీకరించడానికి ప్రయత్నించి ఎవరికి వాళ్ళు దొరికిపోయారు. కాకపోతే తేలుకుట్టిన దొంగల్లాగా గప్చిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా ఏబీ వెంకటేశ్వరరావుకి తెలుసు. ఆయన కనుక విధుల్లో ఉంటే మొత్తం ఈ కేసుని తవ్వి తోడితే మొత్తం ఎవరెవరు అంటే ఈ తప్పు చేశారు, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ రకంగా ఈ హత్య జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు ప్లాన్ చేశారు, ఈ విషయాలన్నీ బయటకు వచ్చి ఉండేవి. అందుకని భయపడి అందులో వెంకటేశ్వరరావు గారికి నిజాయితీ గల ఆఫీసర్ అనే పేరుంది, ఎక్కడ మచ్చలేదు ఆయన మీద. కాబట్టి ఆయన్ని ఏ రకంగా సస్పెండ్ చేయాలని ఆలోచించి ఆయన మీద ఒక కేసు పెట్టారు. మనకు తెలుసు, ఏదో ఆయుధాల కొనుగోలు ఏదో అందులో ఆయన అవినీతి చేశాడంటూ వాళ్ళ కొడుకు పేరు మీద పెట్టిన దాని మీద తీసుకొచ్చి ఏదో ఒక అభియోగం మోపి మొత్తానికి ఈ వంకన మేము సస్పెండ్ చేస్తున్నాం అన్నారు. కానీ ఆయన మొత్తానికి కేసు వేశాడు, ఆయన కేసు గెలిచాడు ఆయన ఇవాళ. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ సస్పెన్షన్ అంతా ఎత్తేసి ఆయన మీద
అంటే ఆ సస్పెన్షన్ కాలం ఏదైతే ఉందో మొదటి 2 సంవత్సరాలు తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు మొత్తం ఆ పీరియడ్కి ఆయనకి ఇవ్వాల్సిన శాలరీ ఇచ్చేసేయండి, ఆయనకి ఇవ్వాల్సినవన్నీ కూడా అలవెన్స్లు వాటెవర్ ఆయనకి ఆగిపోయినవన్నీ ఇమ్మని చెప్పింది. సో దీన్ని బట్టి ఏంటంటే నిజాయితీ అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అనేది ఇవాళ మనకి ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు మనం అంటే ఇలాంటి కేసులు ఏమవుతాయంటే ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చే ఆఫీసర్స్కి ఇవన్నీ కూడా ఒక పాఠాలుగా మిగులుతాయి. అంటే రేపొద్దున దే కెన్ రెఫర్ దిస్ కేస్ అనమాట ఫర్ ఎనీ ఫర్దర్ దీనికోసం. ఇప్పుడు మనం చూడండి ఎన్నో కేసులు చెప్పుకుంటూ ఉంటాం, ఫలానా కేసు అని. అంటే వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ తీర్పు ఇచ్చేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. ఆ రకంగా ఇవాళ ఏబీవీ కేసు అనేది మనకి ఒక అంటే ఫ్యూచర్ వాళ్ళకి ఒక రెఫరెన్స్గానో ఒక కేస్ స్టడీగానో పనికొస్తుంది. అయితే మనం చూసాం గతం 2 రోజుల క్రితం కానీ ఏమో మన ఇద్దరమే డిస్కస్ చేస్తూ కూడా మనం ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక వేదికపై నించొని వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ గతంలో ఎప్పుడు చూడలేదు, మన కుల రాజకీయాన్ని తీసుకొచ్చింది మాత్రం ఇక్కడ వైఎస్ జగన్ అని చెప్పేసి మాట్లాడారు. ఎక్కడ కమ్మవారికి అనిపిస్తే అక్కడ వేటు పడుతూ ఉండేదని చెప్పేసి అయితే మాట్లాడారు. సో అది కాక ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఉన్నటువంటి ఒక అధికారుల పైన కూడా ఆయన కమ్మవారు అని చెప్పేసి ఒక ముద్ర వేయడం అనేది మనం చూసాం. సో ఎన్నికలు జరిగేంత వరకు ఒక రకంగా, ఎన్నికలు జరిగిన తర్వాత ఈవీఎంల పైన కూడా ఆయన కమ్మవారికి సంబంధించి చూసాం. అదే కాకుండా ఎప్పుడైతే కరోనా వస్తే అది కమ్మరోనా అని, ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి మందులకు సంబంధించి కూడా ఆయన ఈ కులాన్ని ఆపాదించడం ఎలా చూడాలండి? మీరు చెప్పింది కరెక్ట్. మొన్ననే మనమే మాట్లాడుకున్నాం. అంటే ఒక కుల జాడ్యం అంటాం మనం, అది కూడా ఒక జబ్బే. ఆ జాడ్యం జగన్మోహన్ రెడ్డిని బాగా అంటుకుంది. అంటే అది మొత్తం నరనరాన జీర్ణించుకుపోయింది ఆయనకి. ఎందుకో మనకు తెలియదు. అంటే ఒకళ్ళు కష్టపడి పైకి వస్తే ఆయన చూడలేడా? ఆయనలాగా దొంగతనంగా లేకపోతే పైరవీలు చేసి లేదంటే డొల్ల కంపెనీలు పెట్టి పైకి రావాలి ఒక మనిషి. మీరు అన్నట్టుగా నిమ్మగడ్డ రమేష్ మీద చాలా అభియోగాలు వేశారు వాళ్ళు. ఎందుకంటే ఆయన కమ్మవాడు, ఆయన ఏమో ఎలక్షన్ కమిషనర్ అయ్యాడు. ఇప్పుడు ఈయన ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో మీకు గుర్తుంటే కనుక అయితే 2019లో ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేశాయి, ఇందులో మేము గెలవడానికి అది కూడా ఒక తోడ్పాటు అన్నట్టుగా మాట్లాడాడు. మరి అదే ఈవీఎంలు ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎందుకు సరిగా లేదు? మెయిన్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ టైం దాకా బాగానే ఉంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంల మీద ఫలితాలు వచ్చాకే అప్పుడు కూడా ఫస్ట్ వెంటనే మీకు గుర్తుంటే కనుక అయితే మేము సంక్షేమ పథకాలు ఇచ్చే ఎందుకు ఓడిపోయామో తెలియదు అన్నాడు మొట్టమొదట. తర్వాత రెండోసారి మాట్లాడినప్పుడు ఈవీఎంని ఆయన బ్లేమ్ చేశాడు. మళ్ళీ తర్వాత మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే నీకు సందర్భాన్ని బట్టి నువ్వు ఒక్కొక్క దాని మీద వేస్తూ ఉంటే ఈవీఎంలు ఏమైనా కమ్మవాళ్ళు తయారు చేశారు పోనీ ఆయన అనుమానానికి మనం చెప్తున్నాం. కాబట్టి నువ్వు ఓడిపోతే అది కమ్మవాళ్ళ తప్పు, నువ్వు ఓడిపోతే అది ఈవీఎంలు తప్పు. అంటే ఆయనకి అసలు ఏమైనా కొంచెం అదే చెప్తున్నా కదండి, మానసిక రోగం ఉంది ఆయనకి. లేకపోతే ఇన్ని రకాలుగా ఏంటి చెప్పండి. మీరు ఏది తీసుకున్నా మీరు అన్నట్టు కరోనా దగ్గర ఈవెన్ ఆ మందు తయారు చేసింది ఆయన కమ్మవాడు, అదో కోపం. కరోనాకి మందు తయారు చేసిన ఆయన పిచ్చుందా అండి? ఆయనకు బుర్ర ఉంది, తయారు చేశాడు. నీకు బుర్ర లేదు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్తున్నావు అంటే అసలు నిజంగా నీకు ఎవడు కనిపెట్టాడని కాకుండా సమయానికి ఒక మందు కనిపెట్టారు, ప్రజల్ని బతికించాడని ఆలోచిస్తావా? అది కరోనా కమ్మరోనా కనిపెట్టినవాడు ఒక కమ్మాడు అంటావా నువ్వు? మెంటల్ అండి. ఇంకా అలాగే ఉన్నాడు అంటే ఇప్పుడు అసలు మళ్ళీ లండన్ నుంచి వచ్చిన ప్రమాదమే మనకి. ఈసారి ముదిరి ఉంటుందండి, బాగా ముదిరి ఉంటుంది. ఇప్పుడు అందులో ఇప్పుడు నిన్న నీతి ఆయోగ్ ఆయన ఇచ్చారు కదా, వాస్తవాలు వెల్లడించి 2 లక్షల కోట్లు సంక్షేమాలు అన్నాడు, 9 లక్షల కోట్లు ఏమైందో తెలియదు అన్నారు కదా. అంటే మరి ఆయన జేబులో వేసుకుని ఇప్పుడు లండన్ వెళ్ళి అక్కడ దాచుకున్నాడు. దాదాపు 18 రాష్ట్రాలలో 17 రాష్ట్రం, మనం 17వ రాష్ట్రం లాస్ట్ బట్ 1 అంటూ ఉంటాం చూడండి, అలా లాస్ట్ బట్ 1లో ఉన్నాం. ఎప్పుడు 2019 నుంచి 24, అంతకుముందు 5th ప్లేస్లో ఉన్నాం మనం, గుర్తుపెట్టుకోండి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారి లాస్ట్ డే ఏదైతే ఉందో ఆ రోజు ఆయనకు సంబంధించి ఆ రోజు కూడా ఏడిపించారండి. ఎంత ఏడిపించారు ఆ రోజు. అసలు ఒక మంచి పొజిషన్ ఇవ్వాలి ఆయనకి. 1 గంటకి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనకి అంటే స్టేషనరీస్ దానికి ఇచ్చి మళ్ళీ 4 o'clockకి నువ్వు రిటైర్ అయిపోయావంటే అంటే మనిషిలో శాడిజం పీక్కి వెళ్ళటం అంటే ఇదే. నువ్వు ఆ 4 గంటలు కూడా ఇవ్వకుండా ఉండాల్సి నీకు పని. నీకు జగన్మోహన్ రెడ్డి దమ్ము లేదండి. దమ్ము ఉంటే నువ్వు 1 గంటకు కూడా నువ్వు అసలు ఇవ్వకూడదు. మనం అది కూడా మాట్లాడుకున్నాం అప్పుడు. దమ్ము లేదు కాబట్టి భయపడి ఇచ్చాడు 1 గంటకి ఆ కాగితం. అది ఇవ్వకుండా ఉండుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి భలే ఉండేదండి.
అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు భలే ఆడుకుని ఉండేవాళ్ళు, కానీ భయపడి తప్పించుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే వ్యక్తులు కొంతమంది ఉన్నారనమాట. అందులో ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక ఫస్ట్ చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ లోకేష్, పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు. సో ఏబి వెంకటేశ్వరరావు జగన్ పైన గెలిచాడని చెప్పాను. ఖచ్చితంగానండి, ఇది చాలా ఏదో థంబింగ్ విక్టరీ అంటారు చూడండి, జగన్ ని ఓడించిన ఏబీవి అంతే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏబి గారికి మంచి రెడ్డి మీద కమ్మ విజయం. అంటే రెడ్డిల్ని అందరినీ ఆపాదించకూడదు. లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఏమనాలి కమ్మ ఏబీవి విజయం. సో చూద్దాం మేడం, ఏం జరుగుతుందో చూద్దాం మేడం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.